ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మనం పీడిఎఫ్ ఫైల్ని జేపీజీ ఫైల్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు, అది కూడా ఫ్రీగా. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సెర్చ్ లో ఐ లవ్ పీడిఎఫ్ అని సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే ఐ లవ్ పీడిఎఫ్ అనే వెబ్సైట్ వచ్చుద్ది. ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వెబ్సైట్ లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మీరు పీడిఎఫ్స్ ని మెర్జ్ చేయడానికి, పీడిఎఫ్ ని స్ప్లిట్ చేయడానికి, పీడిఎఫ్ యొక్క సైజ్ తగ్గించడానికి, పీడిఎఫ్ ఫైల్ ని వర్డ్ ఫైల్ కింద కన్వర్ట్ చేయడానికి, పీడిఎఫ్ టు పవర్ పాయింట్, పీడిఎఫ్ టు ఎక్సెల్ వర్డ్ ఫైల్ ని పీడిఎఫ్ కింద మార్చడం, అలాగే మీ దగ్గర పీడిఎఫ్ ఎడిట్ చేయడానికి సాఫ్ట్వేర్ లేకపోతే ఎడిట్ పీడిఎఫ్ మీద క్లిక్ చేసి పీడిఎఫ్ ఫైల్ ఇంపోర్ట్ చేసుకొని మీకు నచ్చినట్టుగా ఎడిట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్ ఏ కాదు, ఇంకా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఒకసారి ఈ ఆప్షన్స్ అన్ని చెక్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి పీడిఎఫ్ టు జేపీజీ కదా, దానికోసం ఇక్కడ క్లిక్ చేస్తున్నా. మనం ఏ పీడిఎఫ్ ఫైల్ అయితే మారుద్దాం అనుకుంటున్నామో ఇక్కడ సెలెక్ట్ పీడిఎఫ్ ఫైల్స్ మీద క్లిక్ చేసి ఆ పీడిఎఫ్ ఫైల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. డెస్క్టాప్ మీద ఇక్కడ యానిమల్స్ పీడిఎఫ్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ నాకు ఈ పీడిఎఫ్ వచ్చేటప్పటికి 107 పేజెస్ ఉంది. నాకు ప్రతి పేజ్ ఒక జేపీజీ ఫైల్ కింద కావాలి అంటే మీరు ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోవాలి, పేజ్ టు జేపీజీ. ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ క్వాలిటీ వచ్చేటప్పటికి నార్మల్, హై రెండు ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఈ వెబ్సైట్ వాడు నార్మల్ ని రికమెండ్ చేస్తున్నాడు, అందుకని నేను నార్మల్ సెలెక్ట్ చేసుకొని కన్వర్ట్ టు జేపీజీ దీని మీద క్లిక్ చేయడం మనకి ప్రాసెసింగ్ జరిగి ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయిపోద్ది. ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. మీకు ఒకవేళ డౌన్లోడ్ అవ్వకపోతే ఇక్కడ మనకి డౌన్లోడ్ జేపీజీ ఇమేజెస్ అనే ఆప్షన్ కనబడుద్ది. ఇక్కడ క్లిక్ చేసినా మనకి డౌన్లోడ్ అవుద్ది. ఇక్కడ నేను తీసుకున్న పీడిఎఫ్ ఫైల్ వచ్చేటప్పటికి 107 పేజెస్ కాబట్టి డౌన్లోడ్ అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. మనకి డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ షో ఇన్ ఫోల్డర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. మనకి ఇలాగా జిప్ ఫార్మాట్ లో వచ్చింది. రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆల్ అంటున్నా. ఈ పీడిఎఫ్ లో ఉన్న ఫైల్స్ అన్ని ఒక్కొక్క పేజ్ ఒక్కొక్క జేపీజీ ఫైల్ కింద కన్వర్ట్ అయిపోద్ది. మీరు రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ అన్నా మనకి జేపీజీ ఫార్మాట్ లో కనబడతాయి. ఇలాగా మన ఈజీగా పీడిఎఫ్ ఫైల్ ని జేపీజీ ఫైల్ కింద మార్చొచ్చు. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్ కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.